అయినప్పుడు కూడా ఒక వ్యక్తి యొక్క జీవితంలో స్కూలే ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. స్కూల్ స్థాయిలో వచ్చేటువంటి విద్య, క్రమశిక్షణ, ఆలోచన అవన్నీ బేస్ అయితే ఒక పునాది బేస్ అది. మిగతావన్నీ కాలేజీలు ఇవన్నీ కూడా కొంత టైం పాస్ ముచ్చట్లకి వస్తాయి. మీరు అందుకే మన పిల్లల్ని బేస్ ఉన్నటువంటి బాగా విద్యాపరంగా నాణ్యత ఉన్నటువంటి స్కూళ్ళల్లో మాత్రమే మనము జాయిన్ చేస్తాము 10th వరకు. ఆ తర్వాత ఎక్కడ ఏదైనా కూడా అది పర్వాలేదు. కాబట్టి ఇక దాని అర్థం ఏమవుతుంది రేపు భవిష్యత్తులో అంటే నాకు తెలియదు కాబట్టి అంటే నేను ఒక మాట చెప్తాను. అంటే బేస్ అయినటువంటి మీ స్కూల్లో పాఠాలు సరిగ్గా చెప్పినట్టున్నారు. తర్వాత ఆయన కాలేజీకి పోయిన తర్వాత మొత్తం వేరే దారులు దొక్కినట్టున్నాడు. మరి పాఠాలు బాగా చెప్పినందుకే ఇప్పుడు కాంగ్రెస్ లో ఇబ్బంది లేనటువంటి పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ ను గట్టికు తీసుకొచ్చినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. అంటే మధ్యలో కాలేజ్ చదువుకున్న టైంలో కొన్ని పొరపాట్లు చేశాడుగా. కాలేజీ జీవితం అంత వయసు అట్లాంటిది కాబట్టి చేస్తారు, అక్కడ తప్పలేదు. కాబట్టి ఇప్పుడు ఎంత వేసినప్పుడు కూడా స్కూల్ టీచర్ ఇప్పుడు మనం చూస్తాం చిన్నప్పటి నుంచి కూడా రమణ గారు ఆ స్కూల్లో మాకు ఆ టీచర్ బాగా చెప్పేవాళ్ళు అంటే కాలేజీలోకి వచ్చినా మన జ్ఞాపకం పెట్టుకుంటాం. ఏదైతే నేమో అదంతా పక్కకు పెడితే ఇవాళ మీరు అన్నట్టుగా ఏంటంటే కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఉండదండి. తీసుకోండి రాజకీయంగా భారతీయ జనతా పార్టీ అధికారపూర్వకమైనటువంటి అభిప్రాయం నేను చెప్పడం లేదు, కానీ ప్రజల్లో ఉన్నటువంటి అభిప్రాయం అట్లాంటిది. ఎందుకంటే కాంగ్రెస్ లో నాయకత్వం అంటే ప్రజలు నమ్మేటువంటి నాయకత్వం. ఇప్పుడు మీరు ఉత్తమ్ కుమార్ చెప్పండి, పట్టి విక్రమార్క చెప్పండి, కోమటిరెడ్డి రెడ్డి గారు చెప్పండి, ఇంకా రకరకాలుగా నాయకులు ఉన్నటువంటి పరిస్థితుల ఆయన ముందుకు వచ్చినటువంటి మాట వాస్తవం. ఎందుకంటే రాజకీయాలకు అతీతంగా మాట్లాడుతున్నాను. ప్రజలు నమ్మినటువంటి సరే ఇప్పుడు నమ్ముతున్నారా లేదా అంటే అది మళ్ళీ వ్యతిరేకమైంది. ఆనాడు మాట్లాడిన మాటలకి ఇవాళ ప్రజలు నమ్ముతున్నటువంటి దానికి చాలా వ్యతిరేకత వచ్చింది. 1.5 సంవత్సరాల లోపలనే రేవంత్ రెడ్డి గారి పాలన మీద విసుగు, అసంతృప్తి మరి ప్రజల్లో తీవ్రంగా మనకు కనపడుతున్నటువంటి అంశం. నేను నాలాంటి వాడు అనుకోలేదు. ఎందుకంటే కొంతకాలం ఓ టర్మ్ వరకు అసంతృప్తి రాదేమో అని అనుకున్నాం, కానీ తీవ్రమైన అసంతృప్తి. గత ప్రభుత్వం 9.5 సంవత్సరాల అసంతృప్తి, వాళ్ళకి 9.5 సంవత్సరాల టైం తీసుకుంటే ఈయనకు 9.5 మాసాల తర్వాతనే అసంతృప్తి స్టార్ట్ అయింది. ఇప్పుడు మీకు అందరికీ తెలిసినటువంటి 1.5 సంవత్సరాల జరిగినటువంటి పరిస్థితుల ఆయన మాటలు వినడానికి సొంపుగా ఉన్నాయి తప్ప అమలు చేసేటువంటి పరిస్థితుల ప్రజలు కోరుకుంటున్నారు. వాళ్ళ ప్రజలు మేధావులు, విజ్ఞులు. వాళ్ళని అడుగుతున్నది ఏంటి, ఏం చెప్పావు, ఏం చేస్తున్నావు. ఇవాళ అడిగేటువంటి తెలంగాణలో సహజ సిద్ధంగా ఉండేటువంటి ప్రశ్నించే గొంతు ఇవాళ అడుగుతున్నటువంటిది ఏంటి, ఆయనను పంపించాము ఇంటికి కేసీఆర్ని. మరి మీ సంగతి ఏంది, మిమ్మల్ని తీసుకొస్తే మీరు ఏం చెప్పారు, ఏం జరుగుతుంది. ఏదో ఇంకా కేసీఆర్ గారు అప్పులు చేసిపోయినాడు, కేసీఆర్ గారు పాలన దుష్టపాలన, దాంట్లో నుంచి నేను బయటికి రాలేకపోతున్నా, ఇవన్నీ కూడా వినడానికి సొంపుగా ఉంటాయి తప్ప ప్రజలు అవన్నీ తెలిసే కదా మీరు అధికారంలోకి వచ్చింది అనేటువంటి చర్చ బలంగా నడుస్తున్నటువంటిది. మీరు అవునన్నా కాదన్నా కూడా ఇవాళ 3వ ప్రత్యామ్నాయం కింద ఉన్నటువంటి పరిస్థితుల భారతీయ జనతా పార్టీ వైపు తెలంగాణ సమాజం నేను వాస్తవంగా ఏంటంటే ఇది కావాలని చెప్పుకోవడం లేదు, చర్చ జరుగుతున్నటువంటి మాట వాస్తవం. ఎందుకంటే అక్కడ టీఆర్ఎస్ పక్కకు పెట్టినారు, కాంగ్రెస్ కూడా ఇంకా ఇంతే సంగతి అనే అభిప్రాయానికి వచ్చినారు. కాబట్టి అలివిగాని హామీలను అమలు చేయలేనటువంటి ఒక నిస్సాయ ఆర్థిక సంక్షోభ లోపల ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఉంది. అదే పరిస్థితిలో బీఆర్ఎస్ పార్టీ కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ గెలిచినా కూడా అదే జరిగేది. ఎందుకంటే ఒక స్టాచ్యురేషన్ పాయింట్కి వచ్చింది ఈ ఆర్థిక పరమైనటువంటి సంక్షోభం అనేటువంటిది తెలంగాణలో. సరే అనుకోకుండా కాంగ్రెస్ వచ్చింది కాబట్టి వాళ్ళు ఫేస్ చేస్తున్నారు. కేసీఆర్ ఉన్నప్పుడు కూడా అది ఆ పరిస్థితి వచ్చేటువంటిది. ఎందుకంటే ఏ బడ్జెట్ అయినా కూడా మీ కుటుంబమైనా మా కుటుంబమైనా మనకు వచ్చే ఆదాయాల మీద ఆధారపడి ఉంటుంది. అప్పుల కోసం మనం అనేక రకాలుగా చాలా అప్పులు చేసి ఏదో బ్రహ్మాండంగా ఫంక్షన్ చేసినాం, మన అమ్మాయి పెళ్లి చేసినాము, అబ్బాయి పెళ్లి చేసినాం, ఫంక్షన్ చేసినాం, బర్త్డేలు చేసినాం అంటే ఎంతకాలం ఉంటుంది రమణ గారు? అది అట్లా ఉండదు. కాబట్టి ఆర్థిక వ్యవస్థలో ఆదాయాలు ఎంత, ఖర్చులు ఎంత, రాబడి ఖర్చులు ఎంత, పెట్టుబడి ఖర్చులు ఎంత, మూలధన ఖర్చులు ఎంత, అప్పులు ఎంత, వీటి మధ్య ఆర్థిక సన్నని గీతను మనం ఆలోచించకపోతే ఇప్పుడు జరిగేది తెలంగాణలో జరుగుతున్నటువంటిది. ఎందుకంటే నేను ఈ మాట విమర్శ కోసం చెప్పడం లేదు. బహుశా దేశంలో ఏ రాష్ట్రంలో కూడా రిటైర్ అయినటువంటి ఉద్యోగస్తులకు పెన్షన్ ఇచ్చేటువంటి పరిస్థితుల్లో లేనటువంటిది తెలంగాణ. ఆయనే చెప్తున్నాడు 8,000 కోట్లు అని చెప్పి. 5 DAలు బాకీ ఉన్నాడు. నేను ఎన్నడూ కూడా చూడలేదు 5 DAలు బాకీ ఉన్నటువంటి పరిస్థితుల ఇక ఫీజు రియంబర్స్మెంట్ అటే పోయింది. వాళ్ళు కాంగ్రెస్ ప్రవేశపెట్టినటువంటిది. రకరకాల అప్పుల్లో కూరుకొని పోయినటువంటి తెలంగాణ ప్రభుత్వాన్ని మనం అనకుండా కూడా మనకు చాలా సందర్భాల్లో నన్ను కోసినా కూడా ₹1 నా దగ్గర రాదు అనేటువంటి పరిస్థితుల అప్పులకు నమ్మలేని ఒక గౌరవ ముఖ్యమంత్రి గారి నోట్లో నుంచి ఆ మాటలు వచ్చినాయంటే ఆర్థిక సంక్షోభం ఎంతుంది తెలంగాణ అనేటువంటి దాన్ని ఎక్కడ తీసుకుపోయినారు. గత 9.5 సంవత్సరాలుగా టీఆర్ఎస్ గవర్నమెంట్, 1.5 సంవత్సరంగా కాంగ్రెస్ గవర్నమెంట్. మాకు చేతగారా రమణ గారు ఈ మేనిఫెస్టోలు రాయడం, ఇది ఉచితము అది ఉచితమని? మా దగ్గర భారతీయ జనతా పార్టీ దగ్గర పెన్ను కాగితం లేదా, రాసేవాళ్ళు లేరా? కాకపోతే ఏంటంటే ఏది ఉచితంగా ఇవ్వగలుగుతాము, ఏది ఏ లెవెల్కి ఇవ్వగలుగుతాము దాని పరిమితి లేదని ఆలోచించగలిగినటువంటి ఆర్థిక శాస్త్ర పరిజ్ఞానం లేకుండా మంత్రులు ఎన్నికల కోసం, ఓట్ల కోసం ఎట్లయినా పర్వాలేదు కేసీఆర్ మనం దించాలంటే
ఇది ఉచితం అది ఉచితం అని చేసేటువంటి ఒక ప్రయత్నం లోపల విఫల ప్రయత్నం అది. వెంకరెడ్డి గారు ఈ మాట రేవంత్ రెడ్డి గారే గతంలో ఒకసారి అమెరికాలో ఒక టీవీ ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ చెప్పాడు. ఏమని అంటే, మేము రాజకీయ నాయకులు ప్రజల్ని మోసం చేయాలనుకుంటున్నారు, మేము మోసం చేయకపోతే వాళ్ళు మమ్మల్ని తప్పుపట్టే పరిస్థితి ఉందన్నారు. అటువంటి సందర్భాల ప్రజలు అవసరమైనప్పుడు అవకాశం వచ్చినప్పుడు ఎట్లా కర్రువాచి వాత పెట్టాలన్నా పెట్టేటువంటి పరిస్థితి అది కాదు కదా. ఇప్పుడు ఒక బాధ్యత కలిగినటువంటి ముఖ్యమంత్రి ఆ రకంగా మాట్లాడకూడదు కదా. అంటే అప్పుడు ముఖ్యమంత్రి కాదులేండి, అప్పుడు ముఖ్యమంత్రి కాదులేండి, అప్పుడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అమెరికా వెళ్తే అమెరికాలో ఒక ఛానల్కి ఇంటర్వ్యూ చేస్తూ ప్రజలు మమ్మల్ని మోసం చేయాలని కోరుకుంటున్నారు రాజకీయ నాయకులు, నేను కానీ ఇంకొక నాయకుడు కానీ ఇంకొక నాయకుడు మేము ఎవరము మా సొంత ఆస్తులు అమ్మి ఏం పెట్టాము, ప్రజల దగ్గర నుంచి వసూలు చేసిందే మళ్ళీ ప్రజలకు పెడతాం తప్ప మా ఇల్లు ఆస్తులు ఏమి అమ్ముకోమనే మాట ఆయన బహిరంగంగా ఒక ఛానల్ ఇంటర్వ్యూలో చెప్పాడు. మీరు ఇట్లా మాట్లాడుతున్నారు కదా, రికార్డ్ చేసుకోవచ్చా వినొచ్చా అంటే చేసుకోనివ్వండి, ఎందుకంటే మేము మా ఊర్లోనే ఇట్లా ధైర్యంగా మాట్లాడలేము, అమెరికాలోనైనా మాట్లాడితే మా పటేల్ సాబ్ వీడికి వచ్చి అసలైన విషయం చెప్పిడని అనుకుంటారు వాళ్ళు, ప్రజలు అప్పుడని రిలీజ్ అవుతారన్నాడు ఆయన. వాస్తవమే కదా. సో బహుశా ఇప్పుడు అదే చేస్తున్నారేమో. అంటే మీరు అన్నట్టు ఎన్నికల ముందు వాగ్దానాలు అలవి కాని హామీలు అలవి కాని వాగ్దానాలు మీరు చెప్పారు కదా, అధికారం కోసం మేము ఏదైనా చేస్తాం, ప్రజలను మేము మోసం చేయడానికి సిద్ధంగా ఉన్నాం, ప్రజలు మోసపోవడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన గతంలో చెప్పాడు. బహుశా ఇప్పుడు దాన్ని ఆచరిస్తున్నట్టున్నాడు. సరే అదొకటి. రెండో విషయము, మీరు అన్నట్టుగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక ఏడాది కాలం పాటు ఆయన ఏది చెప్తే అది నడిచింది, ఆయన నిర్ణయాల మేరకే ప్రభుత్వం కానీ పార్టీలో కానీ నడుచుకుంటూ వెళ్ళారు. ఎందుకంటే మొట్టమొదటిసారిగా దాదాపు 53-54 మంది కార్పొరేషన్ చైర్మన్లను కూడా రేవంత్ రెడ్డి లిస్ట్ అవుట్ చేసి వేశాడు. ఆ తర్వాత నుంచి కొంత నెమ్మదిగా ఆయన నిర్ణయాలకు అడ్డుపడుతున్నట్టుగా మనకు కనపడుతూ వస్తున్నది. ఇటీవల కాలానికి అది మరింతగా పెరిగినట్టుగా చాలా స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే క్యాబినెట్ విస్తరణ గురించి మనం 3-4 నెలల నుంచి వింటూ ఉన్నాం, కానీ చివరికి మొన్న జరిగింది ఒక 4-5 రోజుల క్రితం, అది కూడా పూర్తి స్థాయిలో జరగలేదు. నిజానికి తెలంగాణ రాష్ట్రానికి ఫుల్ స్ట్రెంత్ క్యాబినెట్ 18 మంది, మొదటగా ప్రమాణ స్వీకారం చేసిన వాళ్ళు 12 సీఎంతో కలుపుకొని, ఇంకా 6 ఖాళీ ఉంటే కేవలం 3 చేయగలిగారు, 3 ఖాళీ పెట్టారు. సరే అదొక రకంగా రాజకీయ ఎత్తుగడ కూడా కావచ్చు, అసంతృప్తులు అందరినీ బుజ్జగించడానికి ఆ మిగిలిన 3 మీకోసం అని చెప్పడానికి కూడా పెట్టి ఉండొచ్చు. కానీ దాని వెనకాల సీనియర్ల యొక్క రాజకీయ చక్రం తిప్పడం ఉంది అధిష్టానం దగ్గర. రేవంత్ రెడ్డికి సంబంధించి ఆయన చెప్పినట్టుగా వినడానికి అధిష్టానం సిద్ధంగా లేదనేది ఇటీవల కాలంలో మనకు కనబడుతున్నటువంటి చాలా స్పష్టంగా కనబడుతున్నటువంటి సూచనలు మనకు కనబడుతుంది. ఎందుకంటే ఏ నిర్ణయం తీసుకుని ఢిల్లీకి వెళ్లాల్సి వస్తుంది, ఢిల్లీకి వెళ్ళి రాగానే ఇక్కడ ఇమీడియట్గా అమలు చేయడానికి మాత్రం అవకాశం ఉండకుండా పోతుంది. మొన్నటి మంత్రివర్గ విస్తరణ కూడా చాలా స్పష్టంగా అదే కనబడ్డది. సో దీన్ని ఎట్లా చూడొచ్చు మనం? నిజంగా కాంగ్రెస్ పార్టీలో క్యాబినెట్లో ఉన్న సీనియర్లు రేవంత్ రెడ్డి ఏకపక్ష నిర్ణయాల పట్ల తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారా? వాళ్ళు బయటకు చెప్పకపోయినా లోపల ఇంటర్నల్గా వాళ్ళు ఒక గ్రూపుగా ఏర్పడి అధిష్టానం వద్ద తమ యొక్క పాత ఏదైతే మొదటి నుంచి మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నామో, మేము కాంగ్రెస్ ఫ్యాన్స్ అని చెప్పుకుంటున్నటువంటి నాయకులు వాళ్ళ యొక్క ప్రభావాన్ని అధిష్టానం దగ్గర చూపించి రేవంత్ రెడ్డికి అడ్డుకట్ట వేస్తున్నారా? వెంకరెడ్డి గారు. ఒకటి రమణ గారు, ముందు నుంచి 3 రకాల గ్రూపులు క్యాబినెట్లో మనకు కనపడుతున్నటువంటి అంశము. ఒకటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. పుట్టుకతో వాళ్ళు కాంగ్రెస్ పక్షంలో ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళ ఆలోచన విధానం ఒక రకంగా ఉంటుంది. మధ్యన అవకాశాల కోసం చేయనటువంటి వాళ్ళు అనేక పార్టీలు ఫిరాయించి, ఉదాహరణకి ఖమ్మం నాగేశ్వరరావు గారు, ఆయన మారని పార్టీ లేదు, ఆయన పనిచేయని ప్రభుత్వం లేదు, ఆయన టీడీపీలో కీలకంగా ఉన్నాడు, టీఆర్ఎస్లో ఉన్నాడు, కాంగ్రెస్లో ఉన్నాడు. ఇక భవిష్యత్తులో మరి ఎట్లా ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఎక్కడ పోతాడు అనేటువంటి దాని కింద నేను ఎందుకంటున్నా అంటే, అవకాశవాదులు చాలా సందర్భాల లోపల ఆ పార్టీలో జాయిన్ అయినారు. రేవంత్ రెడ్డి గారు కూడా అదే కేటగిరీకి వస్తారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారికి ఉండే వ్యక్తిగత ఇమేజ్ అనేటువంటిది అధికారంలోకి రావడానికి, కాంగ్రెస్ అధికారంలో రావడానికి ఉపయోగపడ్డది అనేటువంటిది ఇది నగ్న సత్యం. ఇది కావునన్నా కాదన్నా అనేటువంటిది. ఎందుకంటే కేసీఆర్ మీద ఉన్నటువంటి తీవ్రమైన అసంతృప్తిని ఎదుర్కొని ఆ కోణం లోపల కేసీఆర్ గారిని ఎంత కఠినంగా, ఎంత పదజాలాన్ని ఘాటుగా మాట్లాడేటువంటి నాయకుల కోసము తెలంగాణ సమాజం ఎదురు చూస్తున్నటువంటి ఒక సందర్భం. ఎందుకంటే 9.5 సంవత్సరాలుగా కేసీఆర్ పాలన చూసిన తర్వాత విసుకొచ్చింది. ఎవరు మాట్లాడగలుగుతారా? బండి సంజయ్ గారు మాట్లాడగలుగుతారా? రేవంత్ రెడ్డి గారు మాట్లాడగలుగుతారా అనేటువంటి కోణంలో వచ్చినప్పుడు ఇద్దరు నాయకులకు కూడా ఒక ఊపు వచ్చిన మాట వాస్తవం. ఇది రాజకీయాలకు అతీతంగా మాట్లాడుతున్నటువంటిది. సరే, బండి సంజయ్ గారు ఎన్నికపోయిన తర్వాత రేవంత్ రెడ్డి గారు మాట్లాడేటువంటి భాష ఏదైతే ఉందో, ఆ అటాక్ ఏదైతే ఉందో, తీవ్రమైన పదజాలం ఏదైతే ఉందో మన కేసీఆర్ గారి మీద ప్రజల్లో ఒక అవకాశం లభించింది. ఈ మాత్రం చేయగలిగినటువంటి వారు కాంగ్రెస్లో మనం చెప్పిన 3 పేర్లు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలతో అయ్యే పని కాదు. ఇది ఈయనకు ఉన్నటువంటి ప్లస్ పాయింట్. కాబట్టి మీరు ఇప్పుడు అడ్డుపడుతున్నారు అంటున్నారు. సీనియర్స్
మంత్రివర్గ విస్తరణకు అడ్డుపడుతున్నారు అనేది వాస్తవమే ఉండొచ్చు. 3 పదవులు ఇంకా ఇప్పుడు వాస్తవానికి సంవత్సరాలు గడిచింది. కాంగ్రెస్ ఆలోచించుకోవాలి. ఇంతవరకు ముఖ్యమైన శాఖలకు మంత్రులు మొన్ననన్న ఇస్తారేమో అనుకున్న వాళ్ళకు, వివేక్ వాళ్ళకు, వీళ్ళకందరికీ కూడా శ్రీహరి గారికి ఇవ్వలేదు. ముఖ్యమైన శాఖలు ముఖ్యమంత్రి గారి దగ్గరనే పెట్టుకున్నారు. హోంశాఖ ఇప్పటి వరకు మంత్రి లేడు. విద్యాశాఖ ఇప్పటి వరకు కీలకమైనటువంటి శాఖ అది. కాలేజీలు, స్కూళ్ళు రీఓపెన్ అవుతున్నటువంటి పరిస్థితుల వల్ల మంత్రి లేడు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఇంక్లూడింగ్ హెచ్ఎండిఏ, బంగారు బాతు హెచ్ఎండిఏ. కాబట్టి ఏ ప్రభుత్వానికైనా కూడా ఆయన కేటీఆర్ దగ్గర పెట్టినాడు హెచ్ఎండిఏ. ఇంతవరకు హెచ్ఎండిఏ ఎవరికి ఇవ్వలేదు. ఎందుకంటే ఒక్కొక్క రియల్ ఎస్టేట్ కంపెనీలు వాటికి ఉండే బలహీనతలు ఇచ్చేటువంటి వాటికి అన్నిటికీ ఏ రకంగా ఉంటుంది మంచి చెడ్డ వ్యవహారాలు అనేటువంటిది అవునన్నా కాదన్నా వాస్తవం అది. నేనేమంటున్నా అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారితో ఎంతవరకు ఆట ఆడాలో అధిష్టానం అంతవరకు ఆట ఆడాలి. అంతకంటే ఎక్కువ ఆట ఆడితే వచ్చేటువంటి పరిణామాలు ఏంటనేటువంటిది ఆయన నిన్న మన మొట్టమొదటి డిస్కషన్లో చెప్పినటువంటిది ఏంటి, స్కూలు నాకు మా వెంకటస్వామి గారిది అయినట్టుగా స్కూలు నాకు బీజేపీ, ఆ తర్వాత నేను కాలేజ్ ఇక్కడ చేసిన, ఉద్యోగం ఇక్కడ చేస్తున్నా అంటే మూడింటితో నాకు సంబంధాలు ఉన్నాయని చెప్పినట్టుగా మనం భావించవలసిన అవసరం వస్తుంది. కాబట్టి ఈ సంకేతాలన్నిటి యొక్క అర్థం ఏంది అనేటువంటిది అధిష్టానం బహుశా పరిశీలించేటువంటి పరిస్థితి. కాబట్టి పుట్టుకతో కాంగ్రెస్ లో ఉన్నప్పటికీ బట్టి గారు అంటే ఒక రకంగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధిష్టానాన్ని ఇండైరెక్ట్ గా ఒక హెచ్చరిక చేస్తున్నాడా, లేకపోతే బ్లాక్ మెయిల్ చేస్తున్నాడా? నాకు ఫ్రీ హ్యాండ్ కానీ ఇవ్వకపోతే మళ్ళీ నేను మా స్కూల్ పార్టీలో పోతానని అంటున్నాడు. అందుకే బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఎక్కడైనా దేశం మొత్తంలో కాంగ్రెస్ బీజేపీలు బద్ధ శత్రువు పార్టీలు, కానీ తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ బీజేపీలు దోస్తూ, తెలంగాణ రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉన్నటువంటి మోదీ, అమిత్ షాలు మాత్రం ఇక్కడ దోస్తులు అని అంటున్నారు మరి బీఆర్ఎస్ పార్టీ నాయకులు. ఆయన చదువుకున్న స్కూళ్ళ యొక్క ప్రభావం, చెప్పిన పాఠాలు, విన్న పాఠాలు, అర్థం చేసుకున్నటువంటి అంశాలను మనం క్రోడీకరిస్తే బహుశా ఆయనకు ఉండేటువంటి ఒక ఆలోచన అది బయట సమాజం కూడా ఆ రకంగానే ఆలోచిస్తున్నారు. ఈ కాంగ్రెస్ కు ఒక సమస్య జాతీయ స్థాయిలో బలంగా ఉన్నట్టయితేనేమి ఈ సమస్యలు రావండి. ముఖ్యమంత్రులు బలహీనపడతారు. కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంటే, కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో బలహీనపడుతున్నటువంటి పరిస్థితులు వచ్చినప్పటికీ ఏంటంటే ముఖ్యమంత్రులు బలపడుతున్నటువంటి పరిస్థితుల వల్ల ఈ ముఖ్యమంత్రుల బలపడుతున్నటువంటి సందర్భాన్ని అధిష్టాన వర్గం ఎదిరించలేదు. ఇటనే లేదు, అటనే లేదు. వీళ్ళ ఆలోచనలు వీళ్ళకు ఉంటాయి, వాళ్ళ ఆలోచన వాళ్ళకు ఉంటాయి. నిజానికి నేను ఆలోచించింది ఏంటంటే ముగ్గురు మంత్రులకి ప్రధానమైన శాఖలు ఇస్తాడేమో అనుకున్నాను. ప్రధానమైన శాఖలు ఇస్తే మళ్ళీ వచ్చేటువంటి ముగ్గురు మంత్రులకు మళ్ళీ ఒక సంకేతం పోతుంది. ఇక అక్కడ ఏముందిలే, మనకు వచ్చినటువంటి పనికిమాలిన శాఖలు ఉన్నాయి అనేటువంటి దాని కింద వెళ్తుంది. కాబట్టి అట్లా ఆచి తూచి అడిగేస్తున్న పరిస్థితిలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఉన్నది. రేపు బీహార్ ఎన్నికల ఫలితం తర్వాత ఒక పిక్చర్ మనకు జాతీయ స్థాయిలో కాంగ్రెస్ కు భారతీయ జనతా పార్టీ వీటి మధ్యన ఏం జరుగుతుంది అనేటువంటి అంశం వచ్చిన తర్వాత ఒకవేళ బీహార్లో ఎన్డీఏ కూటమి గారి గెలిచినట్టయితే కాంగ్రెస్ టోటల్గా దేశంలో బలహీనపడేటువంటి అవకాశాలు ఉంటాయి. అది మామూలుగా ఎమ్మెల్యేలో వస్తుంది, ఎంపీలో వస్తుంది. కాబట్టి రేవంత్ రెడ్డి లాంటి వాడికి ఒక రకంగా ఏంటంటే ఏమనలేని పరిస్థితులు, మీరు అన్నట్టు సీనియర్స్ కాదని ఆయన చేసే పరిస్థితి అనేటువంటి ఉందా లేదా అనేటువంటి దాని కింద ఆయన ఆడుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఏ పార్టీలోనే జరుగుతుంది. నేను ఈ పార్టీకి ఏం చెప్పడం లేదు. అందువల్ల ఏం జరుగుతున్నటువంటిది వల్ల రేవంత్ రెడ్డి గారు ఆడిన ఆట పాడిన పాటనే నడుస్తున్నటువంటిది. మధ్యన గ్యాప్ వస్తున్నమాట వాస్తవము. ఈ గ్యాప్ను ఎట్లా ఫిలప్ చేయాలనేది అధిష్టాన వర్గం కూడా ఆలోచిస్తున్నది. ఏ మేరకు దీనికి డోస్ ఇవ్వాలి, ఏ మేరకు డోస్ ఇస్తే వచ్చే ప్రమాదం ఏంది అనేటువంటి దాని కింద అనేక అంశాలు. శ్రీనివాస్ గారు గోసుల శ్రీనివాస్ గారు ఎట్లా చూడవచ్చు అంటే ఇప్పటిదాకా వెంకరెడ్డి గారు మాట్లాడింది విన్నారు అంటే